రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా రేణిగుంటలోని పవర్ బ్యాంకులో తయారీ చేసినటువంటి మునోత్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేయడంతో పరిశ్రమ మొత్తం కూడా అగ్నికి ఆహుతైంది. అదృష్టవశాత్తు పరిశ్రమలో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. 10 ఫైర్ ఇంజన్లు కూడా సహాయంతో పంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 85 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవ్వర్మ సిద్ధంగా ఉన్నారు. రవ్వర్మ. ఎస్ సాయి ఏర్పేడు మండలం రేణిగుంట విమానాశ్రయానికి అతి సమీపంలోని వికృతమాల ఉంది. వికృతమాల వద్ద దాదాపు 200 కోట్లతో దాదాపు 3 ఏళ్ల క్రితం ఒక మునోత్ అనే పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఈ మునోత్ అనే పరిశ్రమలో బ్యాటరీలు పవర్ బ్యాంక్ బ్యాటరీలను ఏర్పాటు చేసేది, అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ సంబంధించినటువంటి బ్యాటరీని తయారు చేసే సంస్థను ఏర్పాటు చేశారు. దాదాపు 200 కోట్ల పెట్టుబడితో ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. అయితే ఉన్నపల్లంగా గత రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇవాళ ఉదయం 3:30 ప్రాంతంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తలెత్తడంతో దాని కారణంగా ఫ్యాక్టరీ మొత్తం పూర్తిగా అగ్నికి ఆహుతయింది. దాదాపు 100 కోట్ల దాకా ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అంచనాను ఇంకా పూర్తిగా నిర్ధారించలేదు. ఇప్పటి వరకు 85 కోట్లు అని చెప్పారు. అయితే ఇప్పుడు 100 కోట్లు చేరే అవకాశం ఉందని చెప్పి కూడా అగ్నిమాపక అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. దాదాపు 10 ఫైర్ ఇంజన్ల ద్వారా ఈ అగ్నికీలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు అగ్ని మంటలను ఆర్పి చేశారు. అయితే వాటిలో జరిగిన నష్టాన్ని పూర్తిగా అంచనా వేయడంలో అధికారులు పూర్తి దృష్టి సారించారు. భారీ నష్టం సంభవించిన కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఈ మునోత్ ఫ్యాక్టరీ నుంచి దాదాపు దేశ విదేశాలకు కూడా ఈ పవర్ బ్యాటరీ అనేది సప్లై చేస్తూ ఉంటారని చెప్పేసి అధికారులు అయితే నిర్ధారించారు. ఆ మేరకు ఇవాళ భారీ నష్టం వాటిల్లింది. అగ్ని ప్రమాదం వల్ల భారీ నష్టం వాటిల్లిందని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేశారు. ఈ అంచనా ఇంకా మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నారు. సాయి. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.